భయ్యా తండేల్ సినిమా వస్తుంది, మొత్తం సాయి పల్లవి డామినేషన్ అయితే కనబడుతుంది అనమాట. మరి సినిమా నాగ చైతన్య గారి కోసం వెళ్తారా, సాయి పల్లవి గారి కోసం వెళ్తారంటారా జనాలంతా? అన్న ఇప్పుడు జనరేషన్ అంటే సాయి పల్లవి కోసమే వెళ్తారు అన్న ఎక్కువ. ఎందుకంటే ఆమె యాటిట్యూడ్, డ్యాన్స్, పర్ఫార్మెన్స్, డైలాగ్ కానీ, స్మైల్ కానీ వాళ్ళు ఎక్కువ చాలా బాగుంది కాబట్టి అందరు దానికి ఆమె కోసం. హీరోలు కూడా కష్టపడుతున్నారు కదా, మరి ఆమెకి ఎందుకు వెళ్ళిపోతుంది పేరంతా? ఎందుకంటే ఆమె చేసే డ్యాన్స్లో కానీ. అమరన్ సినిమా 300 కోట్లు వచ్చింది, మొత్తం సాయి పల్లవి వల్లే వచ్చిందని చెప్తున్నారు. రేపు ఈ సినిమా ఆడినా కూడా మళ్ళీ ఆమె వల్లే వచ్చింది అంటారు కదా. అవును, మరి నాగ చైతన్య గారి ఫ్యాన్స్ అట్టవారంటారా? అన్న ఫ్యాన్స్ అని కాదన్న, ముందు హీరోయిన్ ఎట్లా చేసిన పర్ఫార్మెన్స్ ఎలా చేశారో ముఖ్యం ఇంపార్టెంట్ అది. దాని ప్రకాశంగా హైలైట్ చేస్తుంది, అంటే హైలైట్ అయింది కాబట్టి ఆమె పేరు ఆమె వస్తుంది. మరి ఇప్పుడు ఆమె లేడీ పవర్ స్టార్ అంటున్నారు, అంత సీన్ ఉందంటారు ఆమెకి? కొంచెం ఉండొచ్చు అన్న. అది అంటే ఇప్పుడు హీరోల్లో పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగో హీరోయిన్లో ఈమె అట్లా అని చెప్పారు. అవును. సో ఒకప్పుడు చిరంజీవి గారు అంటే విజయశాంతి గారు అనేవాళ్ళు హీరోయిన్లో, ఇప్పుడు లేడీ పవర్ స్టార్ అని ఏమని అంటున్నారు. మరి అది యాక్సెప్ట్ చేస్తారా? అది యాక్సెప్ట్ 100% చెప్పుకోవాలి. అది కూడా ఆమె చేసే పర్ఫార్మెన్స్. రాజకీయాల్లో కూడా వస్తుంది ఆవిడ? రాజకీయాల్లో ఆమె అప్పుడే అన్ని తీసుకొస్తారంట. వేరే ఇక ఆమె ఇష్టం అయితే రావాలనిపిస్తే వస్తుంది, రాకపోతే లేదు కదా. ఆమె ఏంటంటే జనాలు మంచిగా తెచ్చుకుంటుంది కాబట్టి, నా టాలెంట్ అంటే ఆమె ప్రూవ్ చేసుకుంటుంది కాబట్టి ఈ ఫోటో నేను ఉన్నాను. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ డ్యాన్స్, సాంగ్స్ అంటే నాకు ఇష్టం, నేను పర్ఫార్మెన్స్ చూపిస్తా, నా టాలెంట్ ఏంటో చూపిస్తా. ఆమె టాలెంట్ చూపిస్తుంది కాబట్టి ఆమె హైలైట్ అవుతుంది. అదే మ్యాటర్. ఇప్పుడు రేపు తండేల్ సినిమాకు 200 కోట్లు వచ్చినాయి అనుకుంటే మరి ఆమెకి ఇస్తారా క్రెడిట్ అంతా, నాగ చైతన్య గారికి ఇస్తారా? అది వీళ్ళిద్దరిలో కన్వర్షన్ వీళ్ళిద్దరం ఉండిద్ది, మన చేతులు లేదు, వీళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. ఇంకా మరి మీరు తండేల్లో పాటలు ఎట్లా ఉన్నాయి, ఎవరి డామినేషన్ ఎక్కువ కనబడుతుంది అన్న? మన ఏజెంట్గా మొన్న నేను ఈవెంట్కి వెళ్ళాను. సో మన ఈ జీటీలో ఈవెంట్కి వెళ్ళాను. ఈవెంట్లో చూస్తే లుక్ అంతా బ్యాక్గ్రౌండ్స్ కానీ, సాంగ్స్ కానీ, మొత్తం డైలాగ్స్ కానీ, ఫైటింగ్స్ కానీ మామూలుగా లేదు. నైట్ చైతన్య కూడా సూపర్గా యాక్టింగ్ చేస్తారు మా దానిలో. అది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూసుకుంటే సాయి పల్లవి మేడం గారే నాకు లుక్ బాగా ఎక్కువ కనిపిస్తున్నారు ఈ మధ్య. అది. నమస్తే బ్రో. నమస్తే అన్న. ఈ తండేల్ సినిమా వస్తుంది. అవునన్న. నాగ చైతన్య అన్న, సాయి పల్లవి ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాం ఈసారి? నాగ చైతన్య. ఎందుకట్లా? ఎందుకంటే బాగా కష్టపడి నేను, సో దానికి ఫలితం దొరుకుతుంది. మరి ఆమె డ్యాన్స్లు వేస్తుంది, అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది. మొత్తం మన అమరన్ సినిమా కూడా ఆమె కేర్లోనే పోయింది కదా, 300 కోట్లు వస్తే అన్నారు. బట్ చూడాలి. నాకు తెలిసి నాగ చైతన్య బాగా డ్యాన్సు బాగా కష్టపడ్డాడు ఇందులో, దానికి ఫలితం దొరుకుతుంది. మరి ఆమెనేమో లేడీ పవర్ స్టార్ అంటున్నారు. నిజంగా హీరోల్లో పవర్ స్టార్ ఎంతో, హీరోయిన్లో ఆమె అంత పొగుడుతున్నారు. లేడీ పవర్ స్టార్ అని అంటుండ్రన్నా. ఆమె ఎవరికన్నా పేద ప్రజలకు ఏమన్నా సేవ చేసిందా? లేడీ పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అన్న పేద ప్రజలకు అండగా ఉండి ఎంతో సాయం చేసిండు. లేడీ పవర్ స్టార్ అని ఆమె పేరు పెట్టుకోవడం ఏంది నాకు అర్థం కాదు. ఆమె ఏమన్నా దేశ సేవ చేసిందా ఆయన ఇచ్చిన గిట? ఆమె ఎవరికైనా పేద ప్రజలను ఆదుకున్నదా? ఏదో ఆమె కష్టం అట్లా పడుతుందని, కష్టజీవి కాబట్టి ఆమె పేరు పెట్టినేమో ఆయన. కానీ ఆమెమో జనాలకు వచ్చి లేని వాళ్ళకి ఏమి డబ్బులు సాయం చేయలేదు కదా లేడీ పవర్ స్టార్ అనడానికి. సినిమాలో కష్టపడితే దానికి వాళ్ళు పేరు పెట్టుకున్నారు అంతవరకే, కానీ ప్రజలకు ముందుకు వచ్చి ఏం సేవ ఏం చేయలే ఈ సాయి పల్లవి గారు. మరి నాకు దగ్గర నేను ఎంతో ఆర్థిక స్తోమతలో నాకు లేవు, ఏం డబ్బులు లేవు, నాకేమన్నా ఇస్తుందా సాయి పల్లవి గారు అడిగితే? ఇయ్యరు కదా. సో వాళ్ళు పేరు పెట్టుకున్నంత మాత్రానే ఏది అయిపోదు. వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు కాబట్టి పేరు పెట్టుకున్నారు. సాయి పల్లవి వారికి పవర్ స్టార్ అంటే నేను ఒప్పుకోను, యాక్సెప్ట్ చేయను. ముందు నీకు రేపు ఈ సినిమాకి 200 కోట్లు వచ్చినాయి అనుకో, అప్పుడు ఒప్పుకుంటావు? మరి సాయి పల్లవి తెస్తా? సాయి పల్లవి గురించి ఎందుకు వస్తాయి అన్న నాకు అర్థం కాదు. సాయి పల్లవి ఉంటేనే వస్తాయా 200 కోట్లు? అదే అంటున్నారు కదా. ఎవరంటున్నారు? సినిమాకి 300 కోట్లు సాయి పల్లవి. ఆమె ఉంటేనే నాగ చైతన్య ఉన్నాడు కాబట్టి వస్తాయని నేను అంటున్నా. ఓన్లీ ఆమె ఎవరు? సాయి పల్లవి గారు ఉంటేనే కలెక్షన్లు దుమ్ములు వేస్తున్నాయి. 200 కోట్లు కొడుతుండు, 300 కోట్లు కొడుతుండు, 500 కోట్లు. నాగ చైతన్య కొడితే 1000 కోట్లు కొడతారు. సో అంత కెపాసిటీ ఉంది నాగ చైతన్యకు. సో ఈ సినిమా మీద వచ్చే ప్రతి రూపాయి నాగ చైతన్యదే చెప్తున్నా కదా. నాగ చైతన్య వల్లనే వస్తుంది ఈ మూవీకి. ఏ రూపాయి వచ్చినా నాగ చైతన్య వల్లనే వస్తుంది. సో ఆమె అదృష్టం, ఇంకా సాయి పల్లవి గారి అదృష్టం నాగ చైతన్య అన్నతో సినిమా చేయడం గిట. సో అది ఓవరాల్గా తండేల్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను అంటే నాకేమనిపించింది అంటే, బార్డర్ పేరు ఎత్తంగానే నాకేమనిపించింది అంటే, బార్డర్ అన్నారు. బార్డర్ అన్నగానే నా ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే ఇండియా పాకిస్తాన్ లవ్ స్టోరీ జరుగుతున్నట్లుంది ఇండియాలో. మరి నిజంగా జరిగిందంట స్టోరీ. ఎస్, అదే అంటున్నా కదా, ఇండియా పాకిస్తాన్ లవ్ స్టోరీ. అసలు ఈసారి
నాగ చైతన్య అన్న ఇట్టు కొట్టబోతుండు. సో అందరికీ పండగ. పాకిస్తాన్ ఇండియా లవ్ స్టోరీ అసలు ఇప్పుడు వరకు ఎవరు తీయలేదు. సో ఒక కొత్త రూపంగా తెరకెక్కించిన మూవీ. సో ఇండియా పాకిస్తాన్ లవ్ స్టోరీ మూవీ. అంటే పాకిస్తాన్లో అమ్మాయి ఉన్నారా అబ్బాయి ఉన్నారా మనకు తెలియదు, హీరోయిన్ ఉన్నాడా తెలియదు. సో ఓవరాల్గా అయితే ఇట్టు. నమస్తే బ్రో. నమస్తే. తండేలు వస్తుంది. తండేలు వస్తుంది. నాగ చైతన్య కోసం వెళ్తావా, సాయి పల్లవి కోసం వెళ్తున్నావా? అంటే నేను తండేలు సినిమాని నేను ఒక 90% ఏమో సాయి పల్లవి కోసం పోతున్నా, ఒక 10% నాగ చైతన్య కోసం పోతాను అంతే. కానీ నేను సాయి పల్లవి కోసం పోతున్నాలే. ఎందుకు చెప్పా సాయి పల్లవి, ఎందుకంటే సాయి పల్లవి యాక్టింగ్ బాగా చేస్తుంది, డ్యాన్సు ఎర్రగా తీసేస్తుంది, ఇంకా రొమాన్స్ కానీ కామెడీ కానీ ఫైట్లు కానీ చెప్పలే. సాయి పల్లవి ఒక సినిమా యాక్టర్ కంటే దారుణం అయిపోయింది. ఇప్పుడు లేడీ పవర్ స్టార్ అంటున్నారు, అంత సీన్ ఉందా? మరి హీరోల్లో పవర్ స్టార్ గారు ఎట్లాగో ఇక్కడ హీరోయిన్లో లేడీ పవర్ స్టార్ అంటున్నారు, అంత సీన్ ఉందా? అదే నేను చెప్పింది అదే. లేడీ పవర్ స్టార్ అంటారు, ఒకటి లేడీ మెగాస్టార్ అంటారు, ఇంకోటి లేడీ సూపర్ స్టార్ అంటాడు, ఏదైనా అనొచ్చు. ఇంకోటి ఏమంటాడు లేడీ గ్లోబల్ స్టార్ అంటారు. సాయి పల్లవి అదే లేడీ గ్లోబల్ స్టార్, నీకు రకరకాలుగా అంటారు అనమాట. అదేనా అంటారు, అదే ఏదైనా అంటాడు అంతే. ఇప్పుడు నన్ను కూడా అన్నాడు, మొన్నదాకా అన్నాడు, ఒరే వీడు యూట్యూబ్ గ్లోబల్ స్టార్ అనే వాడు అనంత మాత్రం నేను అయ్యానా? లేదుగా, నేను ముష్టోడిని. కాబట్టి సాయి పల్లవి కూడా అంతే. అంటే ఆమె తగ్గట్టు ఉంటుంది అంతే, ముష్టిదే. సాయి పల్లవి ముష్టిదే నేను చెప్పానా, హీరోయిన్. తర్వాత సాయి పల్లవి కూడా అంతే అన్నా. నేను అట్లా ఆయనకి తగ్గ హోదా అనుకుంటుంది, నాకు తగ్గ హోదా నాకు ఉంటుంది. నాకేం లేదు హోదా. కానీ అడుగు ఇంకా నెక్స్ట్. అయితే ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి మరి నాగ చైతన్య గారి పేరు మీద ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. నువ్వు ఎవరి పేరు మీద వస్తాయి అంటావు? ఎంత వస్తాయి కలెక్షన్? ఈ పేరు మీద వచ్చే ప్రతి ఒక్క రూపాయి పేద ప్రజలకి పంచుతారా? లేదు కదా. మరి ఇంకేంది ఇదే ఓల్డ్ ఎత్తుకుంటారా? మరి ఓల్డ్ పంచుకుంటే మాకేం వచ్చింది? ఆ సినిమా తండేలు సినిమాకి ఎంత డబ్బు వచ్చి ఎంత కలెక్షన్ నుంచి ఓల్డ్కి ఇస్తారు. కానీ దేశంలో పేద ప్రజలు పంచి కనీసం నాగార్జున ఫ్యాన్స్ అని, అదే నాగ చైతన్య ఫ్యాన్స్ అని, సాయి పల్లవి ఫ్యాన్స్ అని పేదలు ఉన్నారే, వాళ్ళకి ఇద్దాం లేదు కదా. మరి అంతే, నువ్వు లేడీ పవర్ స్టార్ లేదు కానీ పవర్ స్టార్ అని పేరు పెట్టుకుంటే ఏమని వాడాలి? నువ్వు పేదవాళ్ళకి సాయం చేయను, నువ్వు ఊరికి లేడీ పవర్ స్టార్ అని పేరు పెట్టుకుంటే జరగదు పని. ఇప్పుడు సాయి పల్లవి మీద మన 300 కోట్లు వచ్చినాయి అన్నారు అమరన్ సినిమాకి. మరి దీనికి ఎంత వస్తాయి తండేలుకి? రావచ్చు. ఈ సినిమా కూడా ఇంకా తండేలు సినిమా కూడా ఒక బాగుంటే ఒక 50,000 కోట్లు 1,00,000 కోట్లు కూడా రావచ్చు, చెప్పలేం. అంటే నేను చెప్పింది ఏంటంటే సినిమా బాగుంటే అందరూ చూస్తే, ప్రపంచంలో అందరూ సినిమా చూస్తే 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్ల పైనే వస్తాయి. ఒక్కసారన్నా ఆ పిచ్చోడు చెప్పే మాటలు నిజమైతే బాగుండు అంటున్నారు. మరి దానికి ఏమంటారు? ఏమో చెప్పలేం కదా, అప్పుడప్పుడు అవుతాయి, ఏమో చెప్పలేము. ఇప్పుడు నేనేమన్నాను, వినాలి, బాగా ఆలోచన చేయాలి. సినిమా బాగుంటే వస్తాయా అని చెప్పినా, అది నువ్వు బాగా తీయకుండా అంత మాత్రం తీసిన నన్ను ఏం చేయమంటావు? మొన్న కూడా అంతే, గేమ్ చేసిన సినిమా నువ్వు బాగా తీయలే, అది రాలా, నన్ను ఏం చేయమంటావు దానికి? ఇది అంతే. నువ్వు సినిమా బాగా హిట్ అవుతా ఫ్లాప్ అవుతా ఖచ్చితంగా సినిమా అది నా చేతిలో అయితే లేదు కదా, నీ చేతిలో నా చేతిలో. ఇప్పుడు నేను ఎటువంటి ఇంట్రెస్ట్ ఇట్టే అని అంట, అది రేపు అవుతుంది అసలు అది ఆడుతుందో కనీసం ఆ సినిమాకి ఫస్ట్ డిపాజిట్ కూడా పోద్దేమో, ఒక టికెట్ కూడా లేకుండా. మనం తెలిసేదే ఎవడేం చేయలేడు కదా. నా చేతులు ఏముందా, నేనేదో బాగుందా అని అంట. నేనే సినిమా ఏం చూడలా, పైగా నేను ఒక 200-300 పెట్టి టికెట్, నాకు మళ్ళీ టికెట్ కూడా బొక్క. నాకు నేను ఎత్తుకునేది ముష్టి అయితే మళ్ళీ దీంట్లో టికెట్ నాకు బొక్క. కాబట్టి అందుకంటే సినిమా రాని చూసిన తర్వాత చెప్తా, నీతోనే మాడతా సినిమా బాగా. నమస్తే బ్రో. హాయ్ బ్రో. తండేల్ సినిమా వస్తుంది. అవును. సో సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ సినిమా క్రెడిట్స్ గురించి బయట వార్ జరుగుతుంది. అంటే సాయి పల్లవి కోసం వెళ్తున్నారు అంటున్నారు కొంతమంది, లేదు చైతు కోసమే వెళ్తున్నారు కొంతమంది అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తండేల్ సినిమా గురించి చెప్పాలంటే అది దేశభక్తి గురించి. సో రియల్ స్టోరీని తెరపైకి ఎక్కిస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన మత్స్యకారులకు ఏదైతే అప్పుడు జరిగినటువంటి పాకిస్తాన్కి మన ఇండియాకి జరిగినటువంటి యుద్ధాన్ని నిజంగా ఏదైతే సంఘటన జరిగిందో అది రియల్గా చూపెడుతున్నారు. సో స్టోరీ పరంగా అయితే దేశభక్తికి అయితే అది స్టోరీ బాగానే ఉంటుంది. ఇంకోటి నాగ చైతన్య సాయి పల్లవి ఇద్దరు కాంబినేషన్లో చాలా హిట్స్ చూసాం మనం. సో అదే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఇందులో లవ్ స్టోరీ కూడా ఉంది, అటు దేశభక్తి ఇటు లవ్ స్టోరీ. సో ఇంకోటి మత్స్యకారులకి, సో అన్ని విధాలుగా ఇది అన్ని వర్గాల ప్రజలకి చాలా మెచ్చే రకంగా అయితే ఈ సినిమా అయితే ఉండబోతుంది. సాయి పల్లవి గారిని లేడీ పవర్ స్టార్ అంటున్నారు కొత్తగా ఈ మధ్యన. మరి ఈ సినిమా మీద వచ్చే డబ్బులంతా ఆమె పేరు మీద వస్తాయి అంటారా? సో లేడీ పవర్ స్టార్ అంటారు, లేడీ మెగాస్టార్ అంటారు, అనేవాళ్ళు ఎన్నెన్ని అంటారు. ఒకవేళ ఆమె అంత క్రెడిట్ ఉంటే ఆమె ఒక్కనే పెట్టి సినిమా తీస్తే అప్పుడు తెలుస్తుండే ఆమె లేడీ పవర్ స్టారా, మెగాస్టారా, సూపర్ స్టారా, ఏ స్టార్ అనేది తెలుస్తుండే. సో ఆమె కొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయి. సో అప్పుడు ఎవరు అనలేదు పవర్ స్టార్ అని. సో అనేవాళ్ళు అంటూనే ఉంటారు. సో సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ డే తెలుస్తుంది ఈమె పవర్ స్టారా,
లేదంటే లైట్ స్టారా బల్బా అనేది తర్వాత తెలుస్తుంది. అయితే ఓవరాల్గా ఈ సినిమా పైన ఆడియన్స్లో వ్యూ ఎలా ఉందనుకుంటున్నారు? అంటే చైతూకి లాస్ట్ 2 మూవీస్ కూడా అంతగా ఆడలేదు. సో మరి ఇది ఏమైనా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? సో నిజంగా చైతూ కెరియర్లోనే ఇది భారీ బడ్జెట్ మూవీ. సో బడ్జెట్ పరంగా చూసుకున్న సో గ్యాప్ వచ్చింది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ చూసుకుంటే కొంచెం అయితే ఎబో యావరేజ్ అయితే సినిమా అయితే ఉండబోతుంది. ఎందుకంటే మనకి సంక్రాంతికి కూడా గేమ్ చేంజర్ ఇవన్నీ కూడా డాకుమార్ అన్నీ అంత బిలో యావరేజ్ ఉన్నాయి. సో ఈ న్యూ ఇయర్లో అంత హిట్ సినిమా ఏది రాలేదు. సో తండేల్ చూడాలి. సో వాటన్నిటికంటే మించి ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే బ్రో 1 minute చెప్తానే. తండేల్ వస్తుంది. తండేలా కొంతమంది సాయి పల్లవి గారి కోసం వెళ్తాం, కొంతమంది నాగ చైతన్య కోసం వెళ్తాం అంటున్నారు. మరి ఎవరి పేరు మీద ఆడిపోతుంది తండేల్? 3 గంటలు ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి. ఎవరి గురించో మనకెందుకు. సినిమా బాగుంటే హిట్ అవ్వాలని కోరుకోండి. నిజంగా బాగుందంటే పబ్లిసిటీ అందరికీ చెప్పండి. నేను చెప్తాను లైట్ మరి ఆమె లేడీ పవర్ స్టార్ అంటున్నారు. ఒక్క నిమిషం. మరి ఆమె లేడీ పవర్ స్టార్ అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిలో హీరోలు ఎంతో, హీరోయిన్లో ఆవిడ అంతా పొగుడుతున్నారు. నిజమేనంటావు మరి అది? ఏదో పబ్లిసిటీస్ అంటే అన్న సినిమా రిలీజ్ అవుతుంది, ఏదో ఒకలాగా వైరల్ అవ్వాలి. ఏదో ఒకలా మొన్నటిదాకా బుడ్డవాడు వల్ల సినిమా హిట్ అయింది. ఇప్పుడు హీరోయిన్ వలన స్టంట్ కావాలి, ఏదో ఒకటి వైబ్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలి. సాయి పల్లవి మేకప్ వేసుకోవద్దు, సాయి పల్లవి యాటిట్యూడ్ చూపించదు, సాయి పల్లవి కుక్కలు ముట్టుకుంటుంది, సాయి పల్లవి ముసలోళ్ళని పట్టుకుంటుంది, చెప్పులు వేసుకోదు, నీ అమ్మ మేకప్ వేసుకోదు, కాస్ట్యూమ్ వేసుకోదు, కాస్ట్యూమ్ సరిగ్గా వేసుకోదు. సినిమా చూసారా? దాని 300 కోట్ల పైన వచ్చినాయి. అదంతా సాయి పల్లవి వల్ల వచ్చినాయి. ఇప్పుడు రేపు దీనికి తండేలకు కూడా 200 కోట్లు వస్తే ఆమె వల్ల వచ్చినాయి. అమరన్ సినిమా చూసి మాట్లాడమనండి. అమరన్లో కంటెంట్ ఉంది. అది ఒక ఫీల్ గుడ్ మూవీ. ఎడ్యుకేటెడ్ పర్సన్స్, గవర్నమెంట్ పర్సన్స్, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే బుర్రన్నోడు బుర్రలేనోడు ప్రతి ఒక్కడు చూడదగిన సినిమా కాబట్టి అది ఆడింది. అమరన్లో ఒక మంచి మ్యాటర్ ఉంది. 300 కోట్లు కాదు 600 కోట్లు వచ్చినా తప్పే. మంచి మ్యాటర్ ఉంది. సాయి పల్లవి వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో కొత్త అమ్మాయిని, ట్రెడిషనల్ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టినా అయిపోద్ది. ఆవిడ పర్ఫార్మెన్స్ ఏం గొప్పగా ఏం లేదు దాంట్లో. నిజంగా మధ్యతరగతి అమ్మాయి పెళ్ళం ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ చేసింది. దీంట్లో ఏమన్నా ఉండొచ్చేమో తండేల్లో. ఎందుకంటే ఏమో చూడొచ్చు. ఇది కూడా ఏమో ఇట్టో పట్టో తెలియదు కానీ అన్న ఎండ్ ఆఫ్ ద డే చూద్దాం. చైతన్య గారి 2 సినిమాలు అంతగా ఆడలేదు. మరి ఇది కంబ్యాక్ ఇవ్వచ్చు అంటారా? అదే చెప్తున్నాను. ఏమో రేఖ 2 గాజులు అమ్ముకుంది, దేవుడి పైన భారం వేసాం అన్నట్టు సినిమా రిలీజ్ అయ్యేదాకా ఎవరికి తెలియదు. 7వ తారీఖు ఆగుదాం కానీ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ప్రమోషన్ ఉన్న సినిమా ఫ్లాప్ అయిద్దని ఎప్పుడు తెలుసు కదా. అది అనుకుంటున్నాను నేను. ఏమో హిట్ అవుతే హ్యాపీ, లేకపోతే అందరూ తాపి. నమస్తే అండి. నమస్తే. తండేల్ సినిమా వస్తుంది. ఎవరు పర్ఫార్మెన్స్ కోసం మీరు సినిమాకి వెళ్ళబోతున్నారు? సాయి పల్లవి గారు, నాగ చైతన్య? గీతా ఆర్ట్స్ కోసం పోతా నేను. ఎందుకంటే నేను మెగా ఫ్యాన్ అభిమాని కాబట్టి గీతా ఆర్ట్స్ కోసం పోతా. సాయి పల్లవి నాగ చైతన్యని కాదు, నాగార్జున గారి కోసం పోతా, వాళ్ళ కొడుకుది కాబట్టి. ఎందుకంటే నాగ చైతన్యకి ఇప్పటివరకు ఇంకా నేను అనుకున్న సక్సెస్ రాలే. ఎందుకంటే నాగార్జున గారు ఒక దేవుళ్ళ సినిమాలకు సంబంధించి పక్క పెడితే మాస్ సినిమా ఎంత క్రియేట్ చేసిందో మనకు తెలిసి, అలాగే పాత సినిమాలు ఎంత క్రియేట్ చేసినా ఆ క్రేజ్ ఇంకా నాగ చైతన్యకు దొరకాలనుకో. ఎందుకంటే ఈసారి మాస్ లుక్లో వస్తున్నాడు కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక సాయి పల్లవి గురించి చెప్పక్కర్లేదు. ఆమె ఇప్పుడు లేడీ పవర్ స్టార్గా పేరు పొందింది. ఆమె గురించి ఏమైనా మాట్లాడదామన్నా రియల్ పవర్ స్టార్ ఫ్యాన్స్ వచ్చి కొడతారేమన్నా భయం కలుగుతుంది అనమాట. అంత లేడీ పవర్ స్టార్ అంత సీన్ ఉందంటారు ఆమెకి? ఎందుకంటే మొన్న ఏ సినిమాకి వచ్చినా ఆమె వాళ్ళే డబ్బులు వస్తున్నాయి అంటున్నారు. మరి అది నిజమేనా? నిజమే. అయితే ఒకటి లేడీ ఓరియంటెడ్ సినిమా చూస్తే తెలిసిపోతుంది. సో అప్పుడు టికెట్లు దిగినాయి అనుకో లేడీ పవర్ స్టార్ అనుకోవచ్చు. సో ఇప్పుడు అంతా సినిమా పరంగా అంతా కలిపి వస్తున్నది కాబట్టి ఆ క్రేజ్ వస్తుంది. కానీ ఆ క్రేజ్ని సంపాదించుకోవాలంటే ఒక్కటి లేడీ ఓరియంటెడ్ సినిమా తీసి నిరూపించుకోవాలి. ఓన్లీ సాయి పల్లవి వల్ల అంటే ఒప్పుకోలేము. సాయి పల్లవి చాలా బాగా చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి క్యారెక్టర్నైనా ఈజీగా చేయగల అమ్మాయి. ఎందుకంటే సొంత డబ్బింగ్ చేసుకుంటుంది. రాయలసీమ యాసన, తెలంగాణ యాసన, ఆంధ్ర యాసన. అక్కడ ఆంధ్ర యాసలు మళ్ళీ డిస్టిక్ వైజ్లు కూడా మనకు ఎవ్రీ ప్రాంతాల్లో ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క యాస ఉంటుంది. శ్రీకాకుళం యాస అయినా కానీ ఆమె అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతుంది కాబట్టి ఆమెకు ఒక క్రేజ్ ఉన్నది. అంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేయగలుగుతుంది. సినిమాకి 100% ఆమె ప్లస్ అవుతుంది. అలా అని చెప్పి సినిమా మొత్తం సాయి పల్లవి అంటే ఎందుకంటే చెప్పలేము, చెప్పకూడదు కూడా. నాగ చైతన్య ఆయన సినిమాలు చాలా ఉన్నాయి. 100% లవ్ సక్సెస్ అయ్యాడు. మజిలీ అంత రియలిస్టిక్గా లవ్ స్టోరీలో ఎవరు జీవించగలుగుతారు. సో నాగ చైతన్య ఎంత ప్లేస్ అవుతాడో సాయి పల్లవి అంతే ప్లేస్ అవుతుంది. కాకపోతే డ్యాన్స్ పరంగా ఓకే, సాయి పల్లవికి ఎక్కువ ప్లేస్ మార్కులు వేయచ్చు. నాగ చైతన్య కూడా ఒప్పుకున్నాడు. అమ్మో ఈమెతో డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టం. డ్యాన్స్ ఒక్కటే కాదు, యాక్టింగ్లో కూడా సాయి పల్లవితో పోటీ పడడం చాలా కష్టం అన్నాడు. సో ప్లేసెస్ ఉన్నాయి కానీ మరి 100% సాయి పల్లవి సినిమా కంటే ఒప్పుకోను నేనైతే. తండేల్ సినిమా వస్తుంది. అయితే మీరు నాగ చైతన్య గారి కోసం వెళ్తున్నారా, సాయి పల్లవి గారి కోసం వెళ్తున్నారా? ఎలా ఉంది వైబు?
ఇద్దరి కోసం వెళ్ళాలి సినిమా. ఇద్దరు మంచి యాక్టర్లే. సాయి పల్లవి కూడా మంచి డాన్సర్, మంచి యాక్టరు. నాగ చైతన్య అంటే మంచి ఆల్రెడీ సెన్సిటివ్ పర్సన్. ఆల్రెడీ ఫేస్ ఆయనకు ఈ సినిమాకి ఆ ఫేస్కి సెట్ అయింది ఆయనకు. ఇంకోటి మత్స్యకారులతో వాళ్ళ జీవిత అనుభవాలు ఎట్లా ఉన్నాయో, ఎలా ఉందో అని కనుక్కొని స్టోరీ తీసిన సినిమా ఇది. అది డెఫినెట్లీ మంచి సినిమా కాబట్టి చూడాల్సి వస్తుంది. ఇద్దరి కోసం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి డాన్సర్ సాయి పల్లవి. చూడాలంటే సాయి పల్లవి కోసం డ్యాన్స్ కోసం వెళ్ళాలి, నాగ చైతన్య యాక్షన్ కోసం వెళ్ళాలి. అయితే ఆవిడ లేడీ పవర్ స్టార్, హీరోల్లో పవర్ స్టార్కి సమానం. కలెక్షన్లు అంతా వచ్చే ఆమె పేరు మీద అంటున్నారు చాలామంది. అది యాక్సెప్ట్ చేస్తారు మరి? ఇప్పుడు అమరాన్ కూడా ఆమె వల్ల వచ్చిన 300 కోట్లు అంటున్నారు. అట్లా కాదా, ఇప్పుడు హీరో లేనిది హీరోయిన్ లేదు, హీరోయిన్ లేనిది హీరో లేడు. సినిమా అన్న తర్వాత ఎవరో ఒకరు 50-50% పంచుకోవాల్సిందే. జనాల ఒపీనియన్ పక్కన పెడితే ఆడ ప్రొడ్యూసర్కి తెలుసు, డైరెక్టర్కి తెలుసు ఎవరు ఎట్లా అనేది. అంత లేదు మరి డబ్బులు ఇచ్చి రెమ్యునరేషన్ ఇచ్చి నాగ చైతన్యం తీసుకోరు కదా. అవసరం ఏముంది మరి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ పెట్టుకొని సాయి పల్లవి ఒక్కదాన్ని పెట్టుకోవచ్చు కదా మాట అనుకోవాలంటే. ఇతను కూడా డబ్బులు ఇచ్చి ఎందుకు పెట్టుకోవాలా? అట్లా కాదు, అది జనాల ఒపీనియన్. అవన్నీ వేస్ట్ టాపిక్ అది. కాకపోతే ఏంటంటే 50-50% షేరింగ్ చేసుకుంటారు ఇద్దరు కూడా, సగానికి సగం. ఇప్పుడు గ్యాంగ్ లీడర్లో కూడా ఒకప్పుడు విజయశాంతి నా వల్లనే ఆడిందని చెప్పి అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలు కూడా తీయలేదు వాళ్ళిద్దరు ఈగో ఫీలింగ్స్ వల్ల. అవి కాదు కావాల్సింది. ఎవరైనా సరే హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళ భావాలు అనేది ఇద్దరు పంచుకొని ఒపీనియన్గా డీప్గా వెళ్తేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ఇద్దరికి దాంట్లో షేర్ ఉంటుందండి, ఒకరికి ఏమి ఉండదు. అలాగే లాస్ట్ ఒక 2-3 సినిమాలు కొంచెం దెబ్బతిని ఉన్నారు నాగ చైతన్య గారు. ఇది కంబ్యాక్ ఇస్తారు గట్టిగా? సినిమాలు అంటే మంచి మంచి వాళ్ళకే సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి కాలేదా, వరుసగా ఫిల్మ్లు హిట్ ఫ్లాప్ కాలేదా? హిట్లర్ తర్వాత మళ్ళీ కొంచెం బ్రేక్ రాలేదా? అట్లా ఎవరికైనా ఒడిదుడుకులు అనేవి వస్తాయి, మంచి మంచి వాళ్ళకి తప్పలేదు అవి. ఇవన్నీ దాని గురించి సినిమా ఫీల్డ్ అయిన తర్వాత గోల్డ్ గెలిపోవడంలో సహజమే, ఎక్కడైనా తీసుకోవాల్సింది అది. కానీ ఈ సినిమా మాత్రం, తండ్రి సినిమా మాత్రం పక్కాగా 100 days ఆడుతుందని మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నామండి. ఎందుకంటే సినిమా మంచి ఒపీనియన్తో మంచి మనసు పెట్టి తీసిన సినిమా ఇది. ఎందుకంటే మత్స్యకారులు జీవితానుభవాలు వాళ్ళతో ఉండి, వాళ్ళతో చేపల కూర ఉండి వాళ్ళకి తినిపించి చేశాడంటే ఆయన ఎంత డీప్గా వెళ్ళి ఉంటాడో ఒక హీరో ఆలోచించండి. మంచి సినిమా కాబట్టి, మంచి కాన్సెప్ట్ వచ్చే సినిమా కాబట్టి తప్పకుండా అందరు చూడాలి, అందరు ఆశీర్వదించాలి. సినిమా 100 days ఆడాలి.